అక్కడికి మోడీ మీద నమ్మకంతో తన ఓటర్ డివైడ్ అవుతాడు. అలా డివైడ్ కాకుండా ఉండాలంటే బీజేపీ ఎదగకూడదు. బీజేపీ కనుక 2018-19 నుంచి సీరియస్ ఎఫర్ట్ పెడితే ఇవాళ తెలంగాణలో వచ్చినట్టు 14% ఓట్లు 8 సీట్లు వచ్చింది. 14 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. 14 అంటే కొట్టేసేదే కదా. అది ఇంకొంచెం ముందు కనుక బీఆర్ఎస్ తో పొత్తు లేదనుకుంటే కొట్టేసేది కదా. ఇక్కడ అలాంటి ఒక సందిగ్ధ స్థితి తెచ్చిపెట్టారు. ఇక్కడ బీజేపీని ఎదగనీలా, బీజేపీతో పొత్తున్నారు. ఇవాళ చూడండి అదేది ఆత్మీయ సమావేశాలు, లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టో సమావేశాలు, ఉమ్మడి బహిరంగ సభలు, ఓ 10 సార్లు చంద్రబాబు ఈయన కూర్చున్నారు కదా. ఇన్ని జరిగినాయే, మరి బీజేపీతో ఎందుకు కూర్చోలేదు? సోమవీర్రావుతో ఒక్కసారి కూర్చున్నారు, ఆ మురళీధర్రావు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఒక్కసారి కూర్చున్నారు. అది కూడా ఏది తేల్చల. పొత్తుల గురించి ఎన్నిసార్లు అడిగినా ఏమి తేల్చల. బీజేపీని వెధవల్ని చేసి ఆడుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళని వెధవల్ని చేసి ఆడుకున్నాడు. వాళ్ళకి సంబంధించి ఎప్పుడు అడిగినా సరే ఏం తేల్చడు. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ తరఫున ఈయన అనౌన్స్ చేసి పడేస్తాడు, నేను అక్కడ పోటీ చేయట్లేదు, ఇక్కడ పోటీ చేయట్లేదని. అట్లా చేసుకొచ్చాడు. తిరుపతి వరకు కొంచెం చూసి చూడనట్టు పోయాడు. ఆ తర్వాత బీజేపీని తొక్కేయడానికే ప్రయత్నించాడు ఆయన. అయిపోయింది. అదేంటి? బికాజ్ ఆఫ్ బాబు డెవలప్ కావడం కోసం బీజేపీని ఎదగనీయకుండా చేయడం. ఇప్పుడు సీన్ కట్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీని లాక్కురావడానికి ఎప్పటికి కూడా ప్రయత్నిస్తున్నాడు. కేంద్రం వాళ్ళకి ఇదంతా తెలియదా? బీజేపీకి వాళ్ళకి తెలుసు ఇదంతా ఇతను ఆడుతున్నటువంటిది. అందుకే